అందరికీ నమస్కారం. మదర్ చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సభవరం మండలం మేజర్ పంచాయతీ సర్పంచ్ అయినటువంటి దడ్డం ప్రసాద్ గారికి, మరో ముఖ్య అతిథి చంద్రశేఖర్ గారికి, ఈ ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి సత్యగంగరాజు గారికి, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు. ఈ ట్రస్ట్ గత 12 ఏళ్ల నుంచి నడపడం జరుగుతుంది. ఈ ట్రస్ట్కి అందరి సహకారంతో ఈ ట్రస్ట్ని నడుపుతున్నారు. సత్యగంగరాజు వెనక గంగరాజు గారికి చాలా దీని వెనకాతల కష్టం ఉంది. దాంతో పాటు ఎందుకంటే అందరి సహకారాలు కూడా అందిస్తున్నారు. కానీ ఈ ట్రస్ట్ నడుపుతున్నారంటే ఆయన అందరి చేతుల మీదుగా ఏదో తోచినంత సహకారం చేస్తున్నారు. మా బ్రదరు చొక్కాకుల వెంకట్రావు గారు గత 7-8 నెలల నుంచి ప్రతి నెల ఈ రూమ్కి రెంట్ పర్పస్, కరెంటు బిల్లు, అదేవిధంగా అన్ని సహకారాలు అందిస్తున్నారు. ప్రతి మంత్ 10,000 రూపాయలు క్యాష్ రూపంగా ఇవ్వడం జరుగుతుంది. దానితో పాటు ఇక్కడ ఈ ట్రస్ట్ పర్మనెంట్గా భవనం నిర్మించడానికి దాని సహకారం కూడా ఎంతో అందిస్తున్నామని కనుక ఈ పెద్దల సహకారంతో ఈ ట్రస్ట్ని నడుపుతున్నారు. ఈ నడుపుతున్నటువంటి ట్రస్ట్ గంగరాజు గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు చొక్కాకుల వెంకటరావు గారు అనేక సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. మరి ఆర్థికంగా ఈరోజు మదర్ చారిటబుల్ ట్రస్ట్ 12 ఏళ్ళుగా ఈ ముందుకు వచ్చిందంటే దానికి ముఖ్య కారణం గౌరవ పెద్దలు చొక్కాకుల వెంకటరావు గారు అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మరి దాతలు వరలక్ష్మి, కిషోర్ కుమార్, వాళ్ళ అమ్మాయి గ్రీష్మ పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు 50 మంది అనాథలకు ఈ రైస్ పంపిణీ చేయటం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వేదికమైనటువంటి పెద్దలందరికీ కూడా, అలాగే ఈ చారిటబుల్ ట్రస్ట్ యొక్క అధినేత సత్యగంగరాజు గారికి, మిగతా ట్రస్ట్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలను తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరితో పాటు ప్రింట్ మీడియా అలాగే ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి సబ్బవరం గ్రామంలో గత 12 సంవత్సరాలుగా నడుపుతున్నటువంటి మదర్ చారిటబుల్ ట్రస్ట్లో నిరుపేదలైనటువంటి వారందరికీ కూడా ఈరోజు బియ్యం పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు పెద్దలు చొక్కాకుల వెంకటరావు గారిని ఆహ్వానించడం జరిగింది. మరి ఆయన అనివార్య కారణాల వలన హైదరాబాద్లో ఉండటం వలన వెంకటరావు గారి సోదరులు, మాజీ వైస్ ఎంపీపీ, ప్రజెంట్ ఎంపీటీసీ సభ్యులు చొక్కాకుల గోవింద్ గారు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అలాగే గోవింద్ గారితో పాటు తమ్ముడు చంద్రశేఖరు, అలాగే సత్యబాబు గారు, మదర్ చారిటబుల్ ట్రస్ట్ రాజు గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం జరిగింది. మరి మదర్ చారిటబుల్ ట్రస్ట్ గత 12 ఏళ్ళుగా ఎన్నో కార్యక్రమాలు చేయడంతో పాటు మరి సొంత బిల్డింగ్ కూడా సభాధ్యక్షులు గంగరాజు గారికి, మరియు సబ్బవరం మేజర్ పంచాయతీ సర్పంచ్ గారు అయినటువంటి ప్రసాద్ గారికి, పెద్దలు చొక్కాకుల గోవింద్ గారికి, ఇక్కడికి రాకపోయినా ఎన్నో సహకారాలు అందిస్తూ ఈ ట్రస్ట్ని మరియు మా అన్న గంగరాజు గారికి వెన్నంట ఉండి నడిపిస్తున్న చొక్కాకుల వెంకట్రావు గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ ట్రస్ట్ చాలా రోజుల నుంచి నడిపిస్తున్నారు. మన గంగరాజు అన్నయ్య గారు చాలా రోజుల నుంచి ఆహ్వానిస్తున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోవటం జరిగింది. ఈరోజు వచ్చిన తర్వాత చాలా విషయాలు తెలుసుకున్నాను. ఆయన ఈ ట్రస్ట్ని నడిపించడానికి ఎంత ఉవ్వులేరుతూ ఎంత కష్టపడుతూ నడిపిస్తున్నారో అర్థమైంది. ఈ ట్రస్ట్ సంబంధించి ఆర్ఫనేజ్ కానీ లేదనంటే ఈ ఓల్డేజ్ హోమ్ కానీ కట్టడానికి ఆయన చేస్తున్న ప్రయత్నానికి మా వంతు కృషిగా గౌరవ శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్లి గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహాయ సహకారాలు రప్పించుకొని అది 3-4 నెలల్లో దాన్ని పూర్తిగా కట్టించడానికి దాన్ని ఒక ప్రణాళిక వేసుకొని దాన్ని కార్యరూపం దాల్చడానికి గౌరవ శాసనసభ్యులు
మంచకల్ రమేష్ బాబు గారిని మరియు బీజేపీ నాయకులు మన చొక్కాకుల వెంకట్రావు గారిని ఇద్దరిని కలిసి దాన్ని ముందుకు ఎలా ప్రణాళిక వేసుకొని తీసుకెళ్లాలో ప్రయత్నం చేస్తామని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.